టీడబ్ల్యూఏయు అనేది ప్రిపరేటరీ స్టేజ్ అంటే గ్రేడ్స్ 3-5లోని ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. అంటే ఇది సైన్స్, సోషల్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌ను కలిపి పిల్లలు తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎన్‌సీఎఫ్ 2023 ప్రకారం ద వరల్డ్ అరౌండ్ అస్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముఖ్య ఉద్దేశాలేంటంటే క్యూరియాసిటీ, అబ్జర్వేషన్, ఎక్స్‌ప్లోరేషన్‌ను పిల్లల్లో ప్రోత్సహించడం. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా అభివృద్ధి చేయడం. సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎన్విరాన్మెంట్ వంటి విభాగాల ప్రాథమిక భావనలను పరిచయం చేయడం. అలాగే బోధనా విధానం గురించి ఎన్‌సీఎఫ్ ఏం చెప్తుందంటే ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా అవుట్‌డోర్ యాక్టివిటీస్, స్టోరీ టెల్లింగ్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్టులను నిర్వహించడం. సైన్స్, సోషల్ సైన్సెస్‌లను విడదీయకుండా ఇంటిగ్రేట్ చేసే అప్రోచ్‌ను బోధించడం. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో డిస్కషన్ నేర్పడం, ఎక్స్‌ప్రెషన్స్‌ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రధాన థీమ్ ఏంటంటే నేచర్, ఎన్విరాన్మెంట్ గురించి ఏం చెప్తుందంటే మొక్కలు, జంతువులు, వాతావరణం, పర్యావరణ వ్యవస్థలు ఇవన్నీ ఉంటాయి. హ్యూమన్ సొసైటీ గురించి చెప్తే కుటుంబం, వృత్తులు, పండుగలు, సాంస్కృతిక విలువలు వీటికి సంబంధించిన థీమ్స్ ఉంటాయి. సైంటిఫిక్ బేసిక్స్ గురించి చూస్తే పదార్థాలు, శక్తి, ఆరోగ్యం, పరిశుభ్రత వీటికి సంబంధించిన థీమ్‌లుంటాయి. తర్వాత మిడిల్ స్టేజ్‌కి ఎలా మారుతుంది? గ్రేడ్ 6 నుంచి ద వరల్డ్ అరౌండ్ అస్ అనేది సైన్స్, సోషల్ సైన్సెస్‌గా సెపరేట్ అయిపోతుంది. ఫార్మల్ సైంటిఫిక్, సోషల్ లెర్నింగ్‌కు బలమైన పునాది ఇక్కడే వేస్తుందన్నమాట. అయితే ద వరల్డ్ అరౌండ్ అస్ యొక్క ప్రాముఖ్యత ఎన్‌సీఎఫ్ ఏం చెప్తుందంటే రియల్ లైఫ్ రిలవెన్స్‌తో ఎంగేజింగ్ లెర్నింగ్ అందిస్తుంది. అలాగే అవేర్‌నెస్, రెస్పాన్సిబిలిటీ, క్యూరియాసిటీ అభివృద్ధి చేస్తుంది. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కోసం పిల్లల్ని రెడీ చేస్తుందన్నమాట సొసైటీకి. ఇవన్నీ కూడా ఈ విధంగా ద వరల్డ్ అరౌండ్ అస్ అనేది ఎర్లీ లెర్నింగ్‌కి కీలకము. మరియు పిల్లలు ఎన్విరాన్మెంట్‌తో మీనింగ్‌ఫుల్‌గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది చాలా చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. మై డియర్ చిల్డ్రన్, హావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ ద ఫుడ్ ఆన్ యువర్ ప్లేట్ రీచెస్ యూ? ద రైస్ ఇన్ యువర్ బౌల్, ద వీట్ ఇన్ యువర్ రోటీ అండ్ ద ఇంగ్రీడియెంట్స్ ఇన్ యువర్ dosa and the vegetables in your curry all have a story to tell. This story begins in the field where hardworking farmers grow our food using special tools and techniques. మీ ప్లేట్లో ఉన్న ఆహారం మీ వరకు ఎలా చేరిందో ఎప్పుడైనా ఆలోచించారా పిల్లలు? మీ బౌల్‌లో ఉన్న రైస్, తర్వాత చపాతీల్లో అట్లు వంటి ఫుడ్ ఐటెమ్స్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్, రోటీల్లో ఉండే వీట్ ఇవన్నీ కూడా కూరగాయల్లో ఉండే వెజిటబుల్స్ ప్రతి దానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ ఫీల్డ్స్ నుంచి ప్రారంభమవుతుందనమాట. అక్కడ మన ఫార్మర్స్ ప్రత్యేకమైన టూల్స్ మరియు టెక్నాలజీని యూజ్ చేసి మన కోసం ఆహారం పండిస్తారు. ఈరోజు మనం ఫుడ్ ఫ్రమ్ ఫీల్డ్ టు ప్లేట్ అనే అద్భుతమైన కాన్సెప్ట్‌ని మనం అన్వేషించబోతున్నాం. దాని గురించి చర్చించబోతున్నాం. సీడ్స్ ఎలా క్రాప్స్‌గా మారతాయి? ఫార్మర్స్ వాటిని ఎలా సంరక్షిస్తారు? చివరకు ఈ క్రాప్స్ మన ఇంటి వరకు ఎలా చేరతాయి? మన ప్లేట్ వరకు చేరడానికి ఎన్ని దశలు దాటి వస్తాయి? ఇవన్నీ కూడా మనం దీంట్లో ఈ వీడియోలో తెలుసుకుంటాం. అగ్రికల్చర్‌లోని మంత్రాన్ని మరియు ఫార్మింగ్ టూల్స్ గురించి ఇవన్నీ కూడా మనకి ఈ ఈ లెసన్‌లో మనం తెలుసుకుంటాం. ఈ లెసన్‌కి సంబంధించిన లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. పీపుల్స్ విల్ బి ఏబుల్ టు నో ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ప్లాంట్, అండర్స్టాండ్ ద వేరియస్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఐడెంటిఫై ది ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఎక్స్‌ప్లెయిన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ సీడ్, క్యాటర్‌పిల్లర్ అండ్ ఎ ఫ్రాగ్, అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ హెల్తీ ఫుడ్. అదేవిధంగా లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఆఫ్ టుడేస్ లెసన్ ఏంటో ఒకసారి చూద్దాం. Describe 11 stages of paddy cultivation from seed selection to harvesting. Second one, identify and explain key agricultural terms related to farming. Third one, recognize and name various agricultural tools used in paddy cultivation. Fourth one, understand the journey of rice from the field to our plates. ఒక చిన్న రైస్ గ్రెయిన్ నేలలో నాటిన తర్వాత అది పెరిగి చివరకు మన ప్లేట్‌లోకి వచ్చే విధానం మనకు తెలిస్తే షాక్ అయిపోతాం. మనం ఈ 11 స్టేజెస్ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్‌ని, కీ టర్మ్స్‌ని, దానికి సంబంధించిన టూల్స్‌ని ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్లవింగ్ ది ఫీల్డ్. ఫార్మర్స్ ఫస్ట్ ప్రిపేర్ ది ఫీల్డ్ ఫర్ కల్టివేషన్. ముందు ఫీల్డ్ని రెడీ చేసుకుంటారు ఫార్మర్స్. దే ప్లవ్ ది ఫీల్డ్స్ యూజింగ్ బులక్స్ అండ్ ట్రాక్టర్స్ టు లూజ్ ఇన్ ది సాయిల్. సాయిల్ని లూజ్ చేసి వాటిని మెత్తగా చేయడానికి బులక్స్ని యూజ్ చేసుకుంటారు లేదా ట్రాక్టర్స్ని యూజ్ చేసుకుంటారు. మేకింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ప్లాంటింగ్. ప్లాంటింగ్ కోసం అనువుగా చేసుకోవడానికి అన్నమాట. ఫార్మర్స్ రకరకాల జంతువుల్ని ఫార్మింగ్‌లో ఉపయోగించుకుంటారు. కొన్ని చోట్ల గేదెలను ఉపయోగించుకుంటారు. కొన్ని చోట్ల రకరకాల గాడిదల్ని, గుర్రాల్ని గూడా ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ లెవెలింగ్. ద ఫీల్డ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ లెవెల్డ్ టు ఎన్ష్యూర్ యాన్ ఈవెన్ సర్ఫేస్ ఫర్ ప్లాంటేషన్. ప్లాంటేషన్ చేయడానికి ఈవెన్‌గా సర్ఫేస్ ఉండాలి కాబట్టి లెవెలింగ్ చేసుకుంటారు. దిస్ హెల్ప్స్ ఇన్ ప్రాపర్ సీడ్లింగ్ గ్రోత్. సీడ్లింగ్ అనేది చాలా చక్కగా ఈవెన్‌గా ఒకే విధంగా గ్రోత్ ఉండాలంటే లెవెలింగ్ అనేది కంపల్సరీ. ఫీల్డ్ లెవెల్‌గా ఉంటేనే వాటర్ ఈవెన్‌గా అందుతుంది. ఈవెన్‌గా అందితేనే ఆ సీడ్లింగ్స్ కరెక్ట్‌గా వస్తాయన్నమాట. కాబట్టి లెవెలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఫార్మర్స్ బ్రింగ్ సీడ్లింగ్స్ ఫ్రమ్ ప్యాడీ బ్లాక్స్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ దెమ్ ఇంటు ద ఫీల్డ్. దిస్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ బెటర్ స్పేసింగ్ ఫర్ గ్రోత్. గ్రోత్ ఉండాలంటే స్పేసింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. నారు మడుల్లో నుండి తీసుకొచ్చి ఆ ప్యాడీ బ్లాక్స్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాటిని నాటుతారనమాట. ఆ నాటడాన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాటరింగ్. ప్యాడీ రిక్వైర్స్ వాటర్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. చాలా ఎక్కువగా వాటర్ అవసరం అవుతుంది. హెన్స్ వాటరింగ్ ద ఫీల్డ్ ఈస్ డన్ మోర్ ఫ్రీక్వెంట్లీ టు కీప్ ద ప్లాంట్స్ హెల్తీ. కాబట్టి ప్లాంట్ అనేది హెల్తీగా ఉండాలంటే వాటర్ ఫ్రీక్వెంట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ ఫెర్టిలైజింగ్. Plants get nutrients from the soil. To enhance growth and yield, farmers use compost and fertilizers. ప్లాంట్స్ ఏంటంటే సాయిల్ నుంచే న్యూట్రియంట్స్ తీసుకుంటాయి కాబట్టి ఆ న్యూట్రియంట్స్ ఎక్కువగా లభించాలని ఫార్మర్స్ ఏం చేస్తారు, కంపోస్ట్ ఇస్తారు. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఈ స్టేజ్ని మనం ఏమంటామంటే ఫెర్టిలైజింగ్ అంటాం. పంటకు చక్కగా వాటర్ పెట్టాము, ఫెర్టిలైజర్స్ వేసాము, అంతా సేఫేనా అంటే సేఫ్ కాదు. మనుషులకి ఏ విధంగా అయితే వ్యాక్సిన్స్ వేసి రాబోయే రోగాల్ని ఎలా అయితే మనం రాకుండా చూసుకుంటున్నామో క్రాప్‌కి కూడా ఫార్మర్స్ అదే విధంగా చూసుకుంటారు. సో, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే క్రాప్ ప్రొటెక్షన్. ప్లాంట్స్ ఆర్ ఆఫెన్ అఫెక్టెడ్ బై డిసీజెస్ అండ్ పెస్ట్స్ విచ్ కెన్ డిస్ట్రాయ్ ది క్రాప్స్. ఈ క్రాప్స్‌ని చాలా చాలా డ్యామేజ్ చేసేస్తాయన్నమాట పెస్ట్స్. కాబట్టి టు అవాయిడ్ దీన్ని అవాయిడ్ చేయడానికి ఫార్మర్స్ స్ప్రే పెస్టిసైడ్స్ అండ్ టేక్ ప్రొటెక్టివ్ మెజర్స్. ఇంతకుముందు స్టేజ్‌లో ఫెర్టిలైజింగ్ ఏ విధంగా అయితే కంపోస్ట్ లాంటివి ఉపయోగించారో, ఈ స్టేజ్‌లో ఏం చేస్తారంటే పెస్టిసైడ్స్‌ని రాబోయే రోగాలు రాకుండా ఈ ఈ పెస్ట్స్ మనకి అఫెక్ట్ కాకుండా క్రాప్ ప్రొటెక్షన్ చేయడానికి ఫార్మర్స్ ఏం చేస్తారు, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత సెవెంత్ స్టేజ్ ఏంటంటే హార్వెస్టింగ్. మొత్తం అయిపోయింది. ఇంకా పంట చేతికొచ్చిందనమాట. వన్స్ ద ప్యాడీ రైపెన్స్ అంటే పంట చక్కగా పండిన తర్వాత ఫార్మర్స్ హార్వెస్ట్ ది క్రాప్ బై కటింగ్ ది ప్లాంట్స్ ఫ్రమ్ ది ఫీల్డ్స్. చక్కగా ఈ హార్వెస్టింగ్ అనేది చేస్తారనమాట. హార్వెస్టింగ్ ఏ విధంగా చేస్తారు? ఇదిగో చూడండి వీడియోలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా హార్వెస్టింగ్ చేస్తారు. చక్కగా వరుసగా కట్ చేసుకుంటూ వెళ్తారు. ఒక వరుస క్రమంలో వాటిని ఒక చోట ఒక స్టెప్ బై స్టెప్ వాటిని పేర్చుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత చేసేదే థ్రెషింగ్ అనమాట. సో, సెవెంత్ స్టేజ్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఎయిత్ స్టేజ్‌లో థ్రెషింగ్ చేస్తారు. థ్రెషింగ్ అంటే తెలుసు కదా! నూర్పిడి. పంట నూర్పిడి అంటాం కదా మనం. అదే థ్రెషింగ్. సో, ఈ పంట నూర్పిడి అనేది ఎయిత్ స్టేజ్ అనమాట. చూసారా? ఫార్మింగ్‌లో, హార్వెస్టింగ్‌లో, క్రాప్ ప్రొటెక్షన్‌లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో రైతులు. క్రాప్ ప్రొటెక్షన్‌లో పెస్టిసైడ్స్ వేయడంలో డ్రోన్స్ కూడా వాడుతున్నారు. హార్వెస్టింగ్‌కి పెద్ద పెద్ద మెషినరీ కూడా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం రైతులు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే థ్రెషింగ్ అనమాట. థ్రెషింగ్ అంటే పంట నూర్పిడి. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద ప్యాడీ ఈజ్ డ్రైడ్ ఫర్ ఎ ఫ్యూ డేస్. కొన్ని రోజుల పాటు ఎండలో అలా ఎండబెడతారనమాట. ఎండబెట్టిన తర్వాత ద గ్రెయిన్స్ ఆర్ దెన్ సెపరేటెడ్ ఫ్రమ్ ది స్ట్రా త్రూ థ్రెషింగ్. స్ట్రా అంటే గడ్డి. ఆ గడ్డి నుంచి ఆ గ్రెయిన్స్ సెపరేట్ చేస్తారు. దీనికి ట్రెడిషనల్ వేస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇమేజ్‌లో కనిపిస్తుంది చూడండి. ఒక పెద్ద టేబుల్ లాంటిది, బల్ల లాంటిది ఏర్పాటు చేసుకుంటారు.
చిన్న చిన్న కట్టల్లాగా కట్టేసి వాటిని ఆ బల్లకేసి బాదుతారనమాట, కొడతారు. అప్పుడు ఆ ఫోర్స్‌కి అవి ఆ గ్రెయిన్స్ సెపరేట్ అయిపోతాయి. ఆ స్ట్రా నుంచి గ్రెయిన్స్ సెపరేట్ అయిపోతాయి. దీన్ని థ్రెషింగ్ అంటారు. లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా చాలా చాలా వచ్చేసాయి. ఎందుకంటే మ్యాన్ పవర్ తగ్గిపోయింది. తర్వాత ఆ లేబర్ వర్క్ చేసేవాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి మెషినరీ రావడం అనేది ఆహ్వానించదగిందే. కాబట్టి థ్రెషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రెయిన్స్‌ని సెపరేట్ చేస్తామనమాట థ్రెషింగ్‌లో. స్ట్రా నుంచి గ్రెయిన్స్‌ని సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే విన్నోయింగ్ అంటారు. ద గ్రెయిన్స్ అండ్ హస్క్ ఆర్ ఫర్దర్ సెపరేటెడ్ యూజింగ్ ది ట్రెడిషనల్ ప్రాసెస్ ఆఫ్ విన్నోయింగ్. తెలుగులో దీన్ని తూర్పార పట్టడం అంటారు. ఇక్కడ రైతు చూడండి ఎంత చక్కగా విన్నోయింగ్ చేస్తున్నాడు. ఒక చాట లాంటిది, ఒక టూల్ తీసుకుని దాంట్లో గ్రెయిన్స్, తర్వాత హస్క్ ఉంటుందన్నమాట. హస్క్ అంటే ఏం లేదు, చిన్న చిన్న గడ్డి ముక్కలన్నమాట. వాటిని సెపరేట్ చేయడానికి ట్రెడిషనల్‌గా ఇలా గాలి వాటాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా ట్రాక్టర్స్‌ని కూడా ఉపయోగించుకుంటారు. ట్రాక్టర్స్‌కి ఒక పెద్ద ఫ్యాన్ ఒకటి దానికి బిగించి ఆ గాలితో వీటిని విన్నోయింగ్ చేస్తారనమాట. అంటే దీంట్లో గ్రెయిన్స్ సెపరేట్ అయిపోతాయి. హస్క్ కూడా దూరంగా వెళ్ళి పడిపోతుంది. గ్రెయిన్స్ కాస్త బరువుగా ఉంటాయి కాబట్టి అక్కడికక్కడే కింద పడతాయి. ఆ విధంగా గ్రెయిన్స్, హస్క్ 2 సెపరేట్ అయిపోతాయి విన్నోయింగ్ ప్రాసెస్‌లో. దీనికి ట్రెడిషనల్‌గా ఈ విధంగా చేయొచ్చు. లేకపోతే ట్రాక్టర్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్టోరింగ్. ఇప్పటి వరకు విన్నోయింగ్ చేశారు కదా! విన్నోయింగ్‌లో ఆ గ్రెయిన్స్ వస్తాయి కదా చివర్లో. ఆ గ్రెయిన్స్‌ని కాస్త ఒక రోజు, 2 రోజులు ఎండబెట్టి తర్వాత వాటిని బస్తాలో నింపుతారు. బస్తాలో నింపిన తర్వాత వాటిని స్టోర్ చేస్తారు. ట్రెడిషనల్‌గా ఏంటంటే పురులు అంటారు కదా! పురి వేసి దాంట్లో స్టోర్ చేస్తారు. లేకపోతే గోడౌన్స్‌లో కూడా స్టోర్ చేస్తారు. ఆ విధంగా స్టోర్ చేసిన తర్వాత, ఆ తర్వాత లాస్ట్ స్టేజ్‌కి మనం మిల్లింగ్ స్టేజ్‌కి వెళ్తామనమాట. స్టోరింగ్‌లో ఏంటంటే ద క్లీన్డ్ ప్యాడీ ఈస్ ప్యాక్డ్ ఇన్ గన్నీ బ్యాగ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ అ గోడౌన్ టు కీప్ ఇట్ సేఫ్ బిఫోర్ ప్రాసెసింగ్. గోడౌన్‌లో కానీ, లేకపోతే పురుల్లో గానీ మనం ఆహ్, ఈ స్టోరింగ్ అనేది చేస్తారు. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటంటే మిల్లింగ్. ద ఫైనల్ స్టెప్ ఈస్ మిల్లింగ్. ద ప్యాడీ గ్రెయిన్ ఈస్ ప్రాసెస్డ్ టు రిమూవ్ ది హస్క్ అండ్ రైస్ ఈస్ అబ్టైన్డ్. దిస్ ఈజ్ హౌ రైస్ రీచెస్ అవర్ ప్లేట్స్. ఇప్పుడు ఆ గ్రెయిన్ పైన హస్క్ ఉంటుంది గదా! ఇక్కడ హస్క్ ఏంటంటే ఊక అన్నమాట. ఆ ఊకని తీసేస్తారు. సెపరేట్ చేస్తారు. అంటే ఆ వడ్ల గింజ నుంచి ఆ పైనున్న లేయర్‌ని, ఔటర్ లేయర్‌ని రిమూవ్ చేసిన తర్వాత లోపల ఉండేదేంటి? రైస్. రైస్ గ్రెయిన్స్ ఉంటాయి. ఆ విధంగా మనకి మన ప్లేట్‌లో మనం తినే అన్నం, మనం తినే రైస్ అనేది ఈ విధంగా చివరి స్టేజ్ మిల్లింగ్ వరకు వస్తుందన్నమాట. చూసారా? ఎన్ని స్టెప్స్ దాటితే మన ప్లేట్‌లోకి ఆహారం వస్తుంది. రైతులు ఎంత కష్టపడితే మనకి ఆహారం వస్తుందో చూడండి. రైతులేం జేస్తున్నారు చక్కగా ప్లవింగ్ చేస్తున్నారు, లెవెలింగ్ చేస్తారు, ట్రాన్స్‌ప్లాంటేషన్, వాటరింగ్, ఫెర్టిలైజర్స్ వేస్తారు, పెస్ట్స్ కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్స్ వాడుతున్నారు. చివరికి హార్వెస్టింగ్ చేసిన తర్వాత థ్రెషింగ్ చేస్తారు, విన్నోయింగ్ చేస్తారు. వాటిని బస్తాల్లో స్టోర్ చేస్తారు. మిల్లుల్లో, గోడౌన్స్‌లో స్టోర్ చేస్తారు. తర్వాత మిల్లులో ఆడించిన తర్వాత అంటే ఆ గ్రెయిన్స్ నుంచి హస్క్ రిమూవ్ చేసేసి లాస్ట్‌లో ఆ ప్యాడీ గ్రెయిన్ నుంచి హస్క్‌ని రిమూవ్ చేసేసి వాటిలో నుంచి ఆ రైస్ గ్రెయిన్ అనేది బయటికి తీస్తారనమాట. ఆ రైస్ గ్రెయిన్‌నే మనం ప్రతిరోజు వండుకొని తింటున్నాం. చూసారా ఎంత కష్టం దాగుందో? ఇన్ని స్టేజెస్ దాటితే గాని మనకు మన అన్నం ముద్ద మన చేతికి రావట్లేదు. కాబట్టి మనం ఈ అగ్రికల్చర్ చేస్తున్న రైతుని మనం చాలా వాల్యూ ఇవ్వాలి. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి. ఇప్పటివరకు ఫీల్డ్ టు ప్లేట్ అనే కాన్సెప్ట్‌లో మనం 11 స్టేజెస్ తెలుసుకున్నాం. అంటే మన రైస్ అనేది మనం తినే రైస్, మన అన్నం ముద్ద మన దగ్గర రావడానికి 11 స్టేజెస్‌ని క్రాస్ చేస్తుందని మనం తెలుసుకున్నాం కాబట్టి, ఈ 11 స్టేజెస్‌కి సంబంధించిన కీవర్డ్స్ ఈ స్క్రీన్ పైన డిస్‌ప్లేలో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి కీవర్డ్స్‌ని, కీ ఫ్రేజ్‌ని ఒకసారి నోట్ చేసుకుందాం. ఇప్పటివరకు 11 స్టేజెస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మన మెదడుకు పదును పెడుతూ కొన్ని క్వెషన్స్, థింక్ అండ్ డిస్కస్ యాక్టివిటీ.
స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 క్వెషన్స్ చూడండి. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ మెషిన్స్ ఫర్ కల్టివేషన్? గివ్ రీజన్స్. మన ఇప్పటి వరకు 11 స్టేజెస్‌లో కొన్ని చోట్ల మాన్యువల్‌గా రైతులు వాటిని ఆ స్టేజ్‌ని కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మెషిన్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మెషినరీని యూజ్ చేయడం కరెక్టా? కాదా? రీజన్ చెప్పండి. కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్? రాంగ్ అయితే ఎందుకు కాదు? మీ ఒపీనియన్ ఏంటి? అనేది క్లియర్‌గా మీ ఒపీనియన్‌ని లేచి చెప్పండి. సెకండ్ క్వెషన్ ఏంటంటే, లిస్ట్ ద టూల్స్ విచ్ ఫార్మర్స్ యూజ్డ్ ఇన్ ద ఓల్డెన్ డేస్ అండ్ ఎట్ ప్రెజెంట్. ఓల్డెన్ డేస్ పాత రోజుల్లో, ఇప్పుడు ఫార్మర్స్ యూజ్ చేస్తున్న టూల్స్ ఏంటి? వాటి యొక్క లిస్ట్ చెప్పండి. మనం కూడా మన ఫార్మర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలమే కాబట్టి, మీ ఇంట్లో ఫార్మింగ్ టూల్స్ ఏమేమున్నాయి? అవి ఎందుకు ఉపయోగిస్తారు? ఇంట్లో గార్డెన్ ఉంటుంది గదా! ఆ గార్డెన్‌లో కూరగాయలు పండించే గార్డెన్ ఉంటుంది. స్కూల్‌లో కూరగాయలు పండించే గార్డెన్ ఉంటుంది. వాటిలో ఉపయోగించే టూల్స్ ఏంటి? వాటి గురించి క్లియర్‌గా వన్ బై వన్ వన్ బై వన్ గ్రూప్స్‌లో డిస్కస్ చేసి వితిన్ ది గ్రూప్స్ నలుగురు, నలుగురు, ఐదుగురు, ఐదుగురు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి డిస్కస్ చేసి ఆ లిస్ట్ కూడా చెప్పాలన్నమాట. తర్వాత థర్డ్ క్వెషన్ ఏంటంటే, నేమ్ ది హ్యాండ్ టూల్స్ యూజ్డ్ బై ఫార్మర్స్ ఇన్ కల్టివేషన్. ఈ హ్యాండ్ టూల్స్ చేత్తో ఉపయోగించే టూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఈ టూల్స్‌కి సంబంధించి డిస్కషన్ ఇప్పుడు నెక్స్ట్ మనకు రాబోతుందనమాట. మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మనం ఫార్మింగ్‌లో హ్యాండ్ టూల్స్ ఏవేవి ఉపయోగిస్తారు? వాటిని మీకు తెలిసినవేంటి? ఇంకా తెలియాల్సినవేంటి? అనేది దీన్ని బట్టి ఈ డిస్కషన్‌ని బట్టి ఈ డి మనందరికీ కొన్ని విషయాలు, కొత్త విషయాలు, నూతన విషయాలు తెలుస్తాయి. మనకు తెలిసిన విషయాలు మన తోటి విద్యార్థులతో మనం పంచుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోని పాజ్ చేసి దీనికి సంబంధించిన డిస్కషన్ చేయాలి. ఫార్మర్ బాగుండాలన్నా, ఫార్మింగ్ కరెక్ట్‌గా జరిగి మంచి ఈల్డ్ రావాలన్నా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ దాంట్లో మనం ఉపయోగించే టెక్నిక్స్ అనేవి చాలా చాలా బాగుండాలి. ఇరిగేషన్ అంటే తెలుసు కదా! సప్లై ఆఫ్ వాటర్ టు ద ఫీల్డ్ ఫర్ కల్టివేషన్ ఈస్ కాల్డ్ ఇరిగేషన్. ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి రకరకాలుగా ఉంటాయి. అవి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. ఫీల్డ్ ఇరిగేషన్ అంటే డైరెక్ట్‌గా వాటర్ ఇవ్వడం. ఫర్రో ఇరిగేషన్ అంటే కెనాల్స్ లాగా చిన్న చిన్న కెనాల్స్ లాగా చేసి వాటర్ అందిస్తూ ఉంటారు. దీన్ని ఫర్రో ఇరిగేషన్ అంటారు. దీని తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండే ఏరియాస్‌లో స్ప్రింక్లర్స్ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిపైన ఇంకా డీటెయిల్‌గా నెక్స్ట్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. అగ్రికల్చర్ గురించి ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్, మోడర్న్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వీటి ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఏంటంటే ఫార్మర్స్ యూజ్ వేరియస్ టూల్స్ ఫర్ కల్టివేషన్. సమ్ ఆఫ్ దీస్ టూల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ సెంచరీస్. అంటే కొన్ని మన తాత ముత్తాతల నుండి కూడా వాటిని ఉపయోగిస్తూ వస్తున్నారు. వైల్ అదర్స్ ఆర్ మోడర్న్ ఇన్నోవేషన్స్. కొన్ని మోడర్న్ ఇన్నోవేషన్స్ వచ్చాయి. ఇదే వీడియోలో మనం కొన్ని వీడియోస్ చూసాం కదా! ఆ వీడియోలో ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్ అంటే మనం ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మాన్యువల్‌గా ట్రాన్స్‌ప్లాంట్ చేయకుండా ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్స్ కూడా వచ్చేసాయి. వాటిని కూడా మన ఫార్మర్స్ యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా! దాంతో పాటే ప్యాడీ కటింగ్ మెషిన్ అన్నమాట. ప్యాడీ కటింగ్ మెషిన్ పెద్ద పెద్ద మెషినరీస్ ఆ వీడియో కూడా మనం చూసాము. కాబట్టి ట్రెడిషనల్ టూల్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే ప్లవ్. ప్లవ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టిల్లింగ్ ది సాయిల్ అండ్ ప్రిపేరింగ్ ఇట్ ఫర్ సోయింగ్ సీడ్స్. మన సాయిల్ ఎలా ఉంటుంది? చాలా హార్డ్‌గా ఉంటుంది. ప్లవ్ చేసి ఏం చేస్తారు? దాటిని టిల్లింగ్ అంటే సాయిల్‌ని మెత్తగా చేసేసి దాంట్లో దాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సోయింగ్‌కి అంటే విత్తనాలు వేయడానికి రెడీ చేయడాన్ని రెడీ చేసే టూల్ ఏంటంటే ప్లవ్ అనమాట. నాగలి అంటాం మనం తెలుగులో. తర్వాత ఏంటంటే గ్రేప్ హో అంటే గడ్డపార అంటాం కదా మనం అది. దిస్ గ్రేప్ హో హెల్ప్స్ ఇన్ లూజనింగ్ ద సాయిల్ అండ్ రిమూవింగ్ వీడ్స్. వీటి హ్యాండిల్స్ అనేవి కొన్ని పొట్టిగా ఉంటాయి. కొన్ని పొడవుగా ఉంటాయి. వీడ్ అంటే ఏంటి? కలుపు. కలుపుని తీయడానికి ఈ గ్రేప్ హోని ఉపయోగిస్తారు. తర్వాత రేక్ అనమాట. యూజ్డ్ ఫర్ కలెక్టింగ్ లీవ్స్
అంటే మనకి ఈ గొర్రు అంటాం కదా మనం. ఈ విత్తనాల గొర్రు అనమాట. కొన్నిసార్లు విత్తనాలు వేయడానికి ఉపయోగిస్తారు. కొన్నేంటంటే ఈ సాయిల్ ఆహ్, అనీవెన్‌గా ఉన్న వాటిలో లీవ్స్ ఉన్నా గూడా వాటిని కాస్త క్లియర్ చేయడానికి గూడా ఉపయోగిస్తాం. తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే సికిల్ అంటే కొడవలి. ఇది చాలా షార్ప్‌గా ఉంటుంది. షార్ప్ టూల్ యూజ్డ్ ఫర్ హార్వెస్టింగ్ క్రాప్స్. క్రాప్స్‌ని మాన్యుయల్‌గా కట్ చేయాలనుకుంటే ఈ సికిల్‌ని ఉపయోగిస్తారనమాట. మెషినరీ గూడా వచ్చింది. ప్యాడీ కటింగ్ మెషిన్. ఒకవేళ ఫార్మర్స్ డైరెక్ట్‌గా ఆహ్, హార్వెస్టింగ్ చేత్తో కట్ చేయాలనుకుంటే అప్పుడు సికిల్స్ ఉపయోగిస్తారు. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల టూల్స్‌ని గూడా మన ఫార్మర్స్ యూజ్ చేస్తారు. మన తల్లిదండ్రులు రైతులవ్వచ్చు, లేదా మన చుట్టాల్లో ఎవరైనా రైతులుండవచ్చు. వాళ్ళు ఉపయోగిస్తున్న టూల్స్ గానీ, లేదా మన కుటుంబంలో ఉపయోగిస్తున్న టూల్స్ గానీ, వాటిని ఎందుకు ఉపయోగిస్తాం, ఏమిటి అనేది చెప్పండి? ఇప్పుడు ఒక యాక్టివిటీ. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ స్పేడ్, సికిల్ అండ్ ప్లవ్ అండ్ రైట్ దేర్ యూజెస్. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి. అక్కడ స్పేడ్ బొమ్మ, సికిల్ అండ్ ప్లవ్ ఇమేజెస్ డ్రా చేయండి. ఇప్పటి వరకు ఈ లెసన్‌లో మనం నేర్చుకున్న కీ వర్డ్స్‌ని, కీ ఫ్రేజెస్‌ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీటిని నోట్‌బుక్‌లో కూడా నోట్ చేసుకోండి. తెలియని కీవర్డ్స్‌ని తప్పకుండా నోట్ చేసుకోండి. అలాగే ఫ్రేజెస్‌ని కూడా నేర్చుకోండి. కీవర్డ్స్ ప్యాడీ అంటే వరి, కల్టివేషన్ అంటే సాగు చేయడం అన్నమాట. ప్లవింగ్ అంటే భూమిని దున్నడం, లెవెలింగ్ అంటే చదును చేయడం, ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే నాట్లు వేయడం, వాటరింగ్ అంటే నీరు ఇవ్వడం పొలానికి, ఫెర్టిలైజింగ్ అంటే ఎరువులు ఎరువులు వేయడం అన్నమాట. పొలానికి ఎరువులు వేయడం. క్రాప్ ప్రొటెక్షన్ అంటే సస్యరక్షణ. అదేవిధంగా హార్వెస్టింగ్ అంటే కోత కొయ్యడం. థ్రెషింగ్ అంటే నూర్పిడి చేయడం. విన్నోయింగ్ అంటే తూర్పార పట్టడం. స్టోరింగ్ అంటే నిల్వ చేయడం. మిల్లింగ్ అంటే రైస్ మిల్లులో ఆడించడం అంటాం. మిల్లులో పట్టించడం అంటాం. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. ఫార్మర్స్ అంటే రైతులు. సాయిల్ అంటే నేల. సీడ్లింగ్స్ అంటే నారు. కంపోస్ట్ అంటే దిబ్బ ఎరువు అంటాం గదా! ఆ ఎరువు. తర్వాత ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులనమాట. కంపోస్ట్ అంటే దిబ్బ ఎరువు. జంతువుల వ్యర్థాల నుండి వచ్చేది. ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు. పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు. హస్క్ అంటే తొక్క, ఊక, పొట్టు ఇవన్నీ కూడా హస్క్ అవుతాయి. స్ట్రా అంటే గడ్డి. స్ట్రా అంటే మనం వరిలో గడ్డిని స్ట్రాస్ అంటాం. గన్నీ బ్యాగ్స్ అంటే గోనె సంచులు. గోడౌన్ అంటే గోదాము. రైస్ అంటే 2 అర్థాలొస్తాయి. అన్నము అనొచ్చు, బియ్యము అనవచ్చు. అగ్రికల్చర్ టూల్ అంటే వ్యవసాయ పరికరాలు. ట్రెడిషనల్ టూల్స్ అంటే సాంప్రదాయ వ్యవసాయ పరికరాలు. మోడర్న్ టూల్స్ అంటే ఆధునిక వ్యవసాయ పరికరాలు. ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్ అంటే నార్లు వేసే యంత్రం అనమాట. మెషిన్. కీ ఫ్రేజ్ ఇవి గూడా తెలుసుకుందాము. ఈ కీ ఫ్రేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చక్కగా మన నోటికొచ్చేస్తే వీటిని ఉపయోగించి మనం అగ్రికల్చర్‌కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్‌లను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ కీ ఫ్రేజెస్‌ని చక్కగా నోట్ చేసుకొని వీటిని 1, 2 సార్లు చదువుకుంటే మనకి చాలా ఉపయోగపడతాయి. జర్నీ ఆఫ్ ప్యాడీ ఫ్రమ్ ఫీల్డ్ టు ప్లేట్ అంటే పంట పొలం నుండి మన ప్లేట్ వరకు ఆ ప్యాడీ యొక్క ప్రయాణం అనమాట. ప్లవింగ్ ది ఫీల్డ్ యూజింగ్ బులాక్స్ అండ్ ట్రాక్టర్స్ అంటే ఎడ్లతో గానీ, ట్రాక్టర్‌తో గానీ భూమిని దున్నడం. లెవెలింగ్ ది ఫీల్డ్ విత్ వాటర్ అంటే నీరు పట్టి లెవెల్ చేయడం అనమాట. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ సీడ్లింగ్స్ ఫర్ బెటర్ గ్రోత్. చక్కగా స్పేసింగ్ ఇచ్చి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే అవి బాగా ఏపుగా ఎదుగుతాయన్నమాట. ఫ్రీక్వెంట్ వాటరింగ్ టు కీప్ ప్లాంట్స్ హెల్తీ అంటే పంట ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలంటే తరచుగా నీళ్లు పోయడం. యూజ్ ఆఫ్ కంపోస్ట్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫర్ బెటర్ ఈల్డ్. ఈల్డ్ అంటే మంచి దిగుబడి రావడానికి పెరుగుదల కోసం ఎరువులు, కంపోస్ట్ ఉపయోగించడం. తర్వాత స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ టు ప్రొటెక్ట్ క్రాప్స్ ఫ్రమ్ పెస్ట్స్. పురుగుల నివారణకు పురుగు మందులను ఉపయోగించడం పంట పొలంలో.
తర్వాత హార్వెస్టింగ్ ప్యాడీ వెన్ ఇట్ రైపెన్స్. పంట చక్కగా పండిన తర్వాత కోత కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. డ్రైయింగ్ ప్యాడీ బిఫోర్ థ్రెషింగ్. థ్రెషింగ్ నూర్పిడి కంటే ముందు కాసేపు కొన్ని రోజుల పాటు వాటిని కాస్త ఎండబెడతారు. దాన్ని ఈ ఫ్రేజ్ ఉపయోగిస్తారు. సెపరేటింగ్ గ్రెయిన్స్ ఫ్రమ్ స్ట్రా త్రూ థ్రెషింగ్. ధాన్యాన్ని గడ్డి నుండి వేరు చేయడం అనమాట. విన్నోయింగ్ టు రిమూవ్ హస్క్ ఫ్రమ్ గ్రెయిన్స్. 11వది చూడండి. విన్నోయింగ్ టు రిమూవ్ హస్క్ ఫ్రమ్ గ్రెయిన్స్. హస్క్ అంటే వేస్ట్ అనమాట. గడ్డి ముక్కలు లాంటివి, వాటిని గ్రెయిన్స్ నుంచి సెపరేట్ చేయడం. అంటే పొట్టు ధాన్యాల నుంచి వడపోసి తుర్పార పట్టి వేరు చేయడం అనమాట. స్టోరింగ్ ప్యాడీ ఇన్ గోడౌన్స్ బిఫోర్ ప్రాసెసింగ్. ధాన్యాన్ని ప్రాసెస్ చేసే ముందు గోడౌన్లో నిల్వ చేయడం. మిల్లింగ్ ప్రాసెస్ టు రిమూవ్ హస్క్ అండ్ అబ్టైన్ రైస్. రైస్ మిల్లులో ఆడించి హస్క్ని తీసేస్తారు. ఊకను తీసేసి రైస్ని సెపరేట్ చేస్తారు. ఊక తొలగించి బియ్యం పొందే మిల్లింగ్ ప్రక్రియ అంటారు దీన్ని. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ మరియు ఆధునిక పరికరాలు. ప్లవింగ్ ఫర్ సాయిల్ ప్రిపరేషన్. భూమిని దున్నేందుకు అరక ఉపయోగించడం. అంటే ట్రాక్టర్ కానివ్వండి, అది ఎడ్ల ద్వారా అరక దున్నడం కానివ్వండి. తర్వాత ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ ఫర్ ఎఫిషియంట్ ప్లాంటింగ్. చక్కగా ప్లాంటింగ్ మంచి స్పేసింగ్తో చేయడానికి ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అనే మెషిన్స్ని ఉపయోగించడం అనమాట. ఇవి చక్కగా త్వరగా నాట్లు వేస్తాయి, కరెక్ట్గా ఈవెన్గా నాట్లు వేస్తాయి. ప్యాడీ కటింగ్ మెషిన్ ఫర్ ఫాస్టర్ హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ చాలా స్పీడ్గా అవ్వాలంటే ప్యాడీ కటింగ్ మెషిన్స్ని, పెద్ద పెద్ద యంత్రాన్ని ఉపయోగించాలి. ఫార్మర్స్ హార్డ్ వర్క్ ఇన్ గ్రోయింగ్ ఫుడ్. మన కోసం ఆహారం పండించడానికి రైతు పడే కష్టాన్ని గుర్తించడం కష్టం అన్నమాట. రోల్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ప్యాడీ కల్టివేషన్. ప్యాడీ కల్టివేషన్లో ధాన్యం అంటే వరి పంట సాగుకి నీటిపారుదల అవసరం అన్నమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ ఇన్ అగ్రికల్చర్. సాయిల్ మట్టిలో పోషకాలు ఉండటం అనేది అగ్రికల్చర్లో చాలా ముఖ్యమైనది అని. ఈ కీ ఫ్రేజ్ని అందరూ చక్కగా నోట్ చేసుకోండి. ఈ లెసన్లో మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో చూద్దాం. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్: ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్, ట్రాన్స్ప్లాంటేషన్, వాటరింగ్, ఫెర్టిలైజింగ్, క్రాప్ ప్రొటెక్షన్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, విన్నోయింగ్, స్టోరింగ్ అండ్ మిల్లింగ్, ఇలా 11 స్టేజెస్ గురించి మనం తెలుసుకున్నాం. ఫీల్డ్ ఇరిగేషన్, ఫరో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ గురించి బేసిక్గా ఓవర్వ్యూ తెలుసుకున్నాం. ఫార్మర్స్ యూజ్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ టూల్స్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్. దానికి సంబంధించి మోడల్ టూల్స్ ఏంటి, తర్వాత ఏన్షియంట్ టూల్స్ ఏంటి, ట్రెడిషనల్ టూల్స్ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాము. ఫార్మర్స్ యూజ్ బయో అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది క్రాప్. పంట దిగుబడిని పెంచడానికి బయో ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారు, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారు. ఎందుకు ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఫార్మర్స్ యూజ్ పెస్టిసైడ్స్, ఫెన్సింగ్, స్కేర్ క్రో ఎట్సెట్రా ఫర్ ప్రొటెక్టింగ్ ది క్రాప్. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అనేది ఇప్పటి వరకు చూసాం కదా. దాంతోపాటు ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అనే యాక్టివిటీ కూడా చేద్దాము. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత క్వశ్చన్ అండ్ హైపోథసిస్, నువ్వైతే ఏం చేస్తావు అనే క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే మీకు ఈ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, అగ్రికల్చర్లో కల్టివేషన్ సంబంధించిన కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ గురించి ఏ మేరకు అర్థం చేసుకున్నారు అని తెలుసుకోవడానికి ఈ ఈ క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ కల్టివేషన్. దీనికి సంబంధించిన జవాబు మనసులో మననం చేసుకుని నోట్బుక్లో రాయండి. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఎలా వీలైతే అలా రాయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. కెమికల్ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయవచ్చా, ఎంత మేరకు వాడాలి, ఎందుకు వాడాలి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ కొన్ని సందర్భాల్లో శాంపిల్స్ స్టోర్ చేస్తామని చెప్పాం కదా, ఆ శాంపిల్స్ని స్టోర్ చేయాల్సిన అవసరం ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అలా చేయకపోతే ఏమవుతుంది, ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. ఇదే యాక్టివిటీని మీ తల్లిదండ్రులతో కూడా డిస్కస్ చేసి
అది ఎందుకు ఏమిటి అనేది తెలుసుకొని వాటిని నోట్బుక్లో రాసుకొని రేపు వచ్చి అందరి ముందు ప్రజెంట్ చేయాలి. తర్వాత క్వశ్చన్ అండ్ హైపోథసిస్ కి సంబంధించి వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ ఫార్మర్ ఇన్ యువర్ విలేజ్ టు నో అబౌట్ ద ప్యాడీ కల్టివేషన్? ప్యాడీ కల్టివేషన్ సంబంధించిన 11 స్టేజెస్ ఫ్రమ్ ఫుడ్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫీల్డ్ ప్లేట్ తెలుసుకున్నాం కాబట్టి ఇదే విధంగా ఒక ఫార్మర్ని కూడా అడుగుదాం. అతను ఏం చెప్తాడో అతని మాటల్లో తెలుసుకుందాం. వాటన్నిటిని నోట్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చి మరలా రెండవ రోజు వీటిని అందరి ముందు ప్రజెంట్ చేద్దాం.